ఏ వాల్యూ 10. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 10, బిలోకి వాల్యూ ఎంత వస్తుంది 10. ఇక్కడ వైల్ ఆఫ్ 10 చూడండి, ఇది లూప్ కాబట్టి కండిషన్ ఫెయిల్ అయ్యే సేమ్ కోడ్ రిపీట్ అవుతుంది. వైల్ ఆఫ్ 10 అంటే ఏ వాల్యూ 10 కాబట్టి 10 ఎస్ కండిషన్ ట్రూ. ఈ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ అంటే ఇక్కడ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. చూడండి, ఈ స్టేట్మెంట్ ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి. ఇది అసైన్మెంట్, ఇది ఇంక్రిమెంట్ ఆపరేటర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఫస్ట్ ఏది ఎవాల్యుయేట్ అవుతుంది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇక్కడ కండిషన్ ఏంటి, సో కండిషన్ బి వాల్యూ ఎంత 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 13. ఎస్ కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే 1 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 1. సో ఏలోకి వాల్యూ 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రింట్ ఇది పోస్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇక్కడ నుంచి స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఏ వాల్యూ బి వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది 11. సో ఏ బి వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఏ వాల్యూ 1, బి వాల్యూ 11 ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఇస్ మళ్ళీ పైకి వెళ్తుంది. ఇక్కడ ఈ వైల్ ఆఫ్ ఏలో వాల్యూ ఎంత ఉంది 1. వైల్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి వన్స్ అగైన్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వన్స్ అగైన్ ఈ స్టేట్మెంట్ మనకి ఇక్కడ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. బిలో ఉన్న వాల్యూ ఎంత 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 13. ఎస్ రిటర్న్ వాల్యూ ఇస్ 1 కాబట్టి ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 1. మనకి ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చినప్పుడు బి వాల్యూ ఎంత అవుతుంది 1 ఇంక్రిమెంట్ అవుతుంది 12. సో ఏ వాల్యూ 1, బి వాల్యూ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ వన్స్ అగైన్ మళ్ళీ పైకి వెళ్తుంది. ఏ వాల్యూ 1 కాబట్టి కండిషన్ ట్రూ కాబట్టి నెక్స్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. సో ఏ బి వాల్యూ ఎంత 12 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 13. ఎస్ కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే 1 రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ వాల్యూ 1 వెళ్ళి బీకి అసైన్ అవుతుంది. అప్పుడు మనకి ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. నెక్స్ట్ లైన్కి వచ్చినప్పుడు బి వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఏ బిలోకి వాల్యూ 13 వస్తుంది. ఏబి వాల్యూస్ ప్రింట్ అవుతాయి 1, 13. నెక్స్ట్ వన్ ఇస్ మళ్ళీ వన్స్ అగైన్ పైకి వెళ్తుంది. ఏ వాల్యూ ఎంత 1. వైల్ ఆఫ్ 1 కండిషన్ ట్రూ కాబట్టి నెక్స్ట్ వన్స్ అగైన్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 13 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 13. ఎస్ కండిషన్ ట్రూ 1 రిటర్న్ చేస్తుంది. ఈ 1 అనే వాల్యూ బీకి ఏకి అసైన్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇక్కడ వచ్చినప్పుడు పోస్టింగ్ ఇంక్రిమెంట్ కాబట్టి బి వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది 14 అవుతుంది. మనకి ఏబి వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఏ 1, 14 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ వన్స్ అగైన్ మళ్ళీ పైకి వెళ్తుంది. ఓకే, ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి నెక్స్ట్ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. 14 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 13. కండిషన్ ట్రూనా ఫాల్స్ దెన్ రిటర్న్స్ 0. అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. అప్పుడు ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 0. ఇప్పుడు ఏ నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చినప్పుడు పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి బి వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది 15 అవుతుంది. సో ఏ వాల్యూ 0, బి వాల్యూ 15 ప్రింట్ అవుతాయి.